గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎటు చూసినా ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. గుజ్జునగుండ్ల సెంటర్ నుంచి పట్టాభిపురం, నగరంపాలెం, మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్, లాడ్జ్ సెంటర్, విద్యా సెంటర్ మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు అభ్యర్థి చెందాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గల్లా మాధవి విజ్ఞప్తి చేశారు. తన 50 ఏళ్ల సంవత్సర సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఈ రోజు సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము. రాష్ట్రంలో మన కూటమి గెలిచి రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పంచుకోవాల్సిందిగా దానికి అవసరం ఎంత ఉందో చెప్పేందుకు మన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరిలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి. ఏంటంటే మళ్ళీ పెన్షన్ల విషయంలో జాప్యం చేయబోతూ ఉంది వైకాపా ప్రభుత్వము. 32 మందిని బలిగొన్నా కూడా మళ్ళీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని. అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈరోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే 1 తారీఖు కల్లా పెన్షన్లు ఇచ్చి తీరాలి అని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ